హలో గైస్, వెల్కమ్ టు ఫేమస్ టీవీ. టుడే వ్లాగ్ ఈజ్ అబౌట్ ఎల్లమ్మ తల్లి సాగు. ఇది మా పుట్టింటి ఆచారం. ఇది చాలామందికి తెలియదు అండ్ మా అత్తవారింట్లో కూడా లేదు ఈ ఆచారం. అండ్ ఇది చాలా స్పెషల్ ఈవెంట్ మాకు. అండ్ దీన్ని నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ పూజకి మెయిన్ రోల్ వచ్చి ఉలవ గుగ్గులు అనమాట. ఉడకడానికి చాలా టైం పడుతుంది. ఆ పూజ రోజు మార్నింగ్ 3 o'clock లేసి కుక్కర్లో పెట్టేవాళ్ళు కుక్కర్లో, పొయ్యి మీద పెట్టేవాళ్ళు పొయ్యి మీద ఉడికిస్తారు. ఇవి గుడికి వచ్చిన వాళ్ళకి ప్రసాదంగా పెడతారనమాట. ఉలవ గుగ్గులు అండ్ చక్కెర పానకం పెడతారు. అది ఎప్పటి నుంచో వస్తున్న ట్రెడిషన్ అనమాట. అండ్ మార్నింగ్ వచ్చి ఇంటి నుంచి వెళ్ళక ముందే మనం వెళ్ళే గుడిని ఫస్ట్ డెకరేట్ చేయాలండి. అంటే రెడీ చేసుకోవాలి. ముందు రోజే వెళ్ళి గుడి అంతా క్లీన్ చేసి వచ్చేసి ఉంటాం అనమాట. అండ్ మరుసటి రోజు మార్నింగ్ వెళ్ళేసి అక్కడ కొంచెం లైట్గా క్లీన్ చేసి ముగ్గు పెట్టేసి అండ్ స్వామికి కొత్త బట్టలు తెచ్చింటాం అనమాట. చీర, గాజులు అండ్ స్వామికి సంబంధించిన కొన్ని వస్తువులు కూడా తెచ్చుంటారు, వడిబియ్యం పెట్టడానికి అన్నీ. అండ్ ఆ విగ్రహం కడిగి పాదాలకి పసుపు కుంకం పెట్టి ఇలా త్రిశూలానికి అంతా పూజ పెట్టేసి స్వామిని అయితే అలంకరించేసి స్వామికి తెచ్చిన కొత్త బట్టలు కట్టి స్వామిని అయితే అలంకరించి దీపారాధన చేసి నెక్స్ట్ ఇంటి దగ్గర చేసే పనులన్నీ ఉంటాయి కదా, అక్కడికి ఫస్ట్ ఈ వర్క్ ఫినిష్ చేసుకొని అక్కడికి వెళ్ళాలన్నమాట. అక్కడ ఇంట్లో చేసేవాళ్ళు వంటకాలు, ఈ గుగ్గుళ్ళు ప్రిపరేషన్, పానకాల ప్రిపరేషన్ అన్నీ చేస్తూ ఉంటారనమాట. కొంతమంది ఇంట్లో ఉండే ఎవరో ఒకరు ఇద్దరు వచ్చి ఇక్కడికి వచ్చి ఫస్ట్ అమ్మవారిని రెడీ చేయాలన్నమాట. తమలపాకుల హారము, మనకి ఏది నచ్చితే అది, అంటే ఎలా కావాలంటే అలా అమ్మవారిని అందంగా డెకరేట్ చేయొచ్చు అనమాట. వీళ్ళిద్దరూ అమ్మవారిని డెకరేట్ చేయడంలో చాలా ఎక్స్పర్ట్స్ అండి. అందుకని వీళ్ళని లైక్ ఇన్వైట్ చేసాము. మా పిన్ని అండ్ పెద్దమ్మ వాళ్ళు అనమాట వీళ్ళు. అండ్ ఫైనల్ లుక్ కోసం వచ్చి త్రిశూలం పక్కన పెట్టేశారు. అండ్ ఫైనల్గా అంటే ఆ డెకరేట్ చేయడం అంతా అయిపోయాక ఈ త్రిశూలం అనేది అమ్మవారి చేతిలో పెడతారనమాట. అందుకోసమని ఈ త్రిశూలంని పక్కన ఉంచారు. ఫస్ట్ ఎవరైనా సరే ఎల్లమ్మ సాగు పోపించే వాళ్ళ ఇంటి వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఈ ఈవెంట్ అంతా చేయాలన్నమాట. ఆ రోజు గుడి కడగడం కానీ, గుడిలో పూజ చేయించడం కానీ అంతా. అండ్ అక్కడనే అమ్మవారిని చీర కట్టినాక అక్కడనే దీపారాధన చేసి ఇంకా అంటే రెడీ టు గో అనమాట. ఇంకా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇంటికి వెళ్ళి మిగతా పనులు చూసుకోవాలి. మనం రెడీ అవ్వడం కానీ, ఇంటి దగ్గర ఇంకా చాలా సాంగ్యం ఉంటుంది. అండ్ మేమైతే ఇది కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళగానే వీళ్ళు వంటకాల ప్రిపరేషన్లో ఉన్నారనమాట. అన్నం ఏదైతే వచ్చిన వాళ్ళకి, మనం కలిసే వాళ్ళకి, మన క్లోజ్ రిలేటివ్స్ అందరికీ భోజనాలు పెడతారనమాట. అందుకోసమని వీళ్ళు ఇంటి దగ్గర అయితే ప్రిపరేషన్ అంతా రెడీ చేస్తున్నారు. అండ్ ఈ పూజ చేసిన రోజు ఇంటి నుంచి ఆడబిడ్డ ఒకరు, కోడలు ఒకరు ఇంట్లో నుంచి దుత్తలు గుడి దగ్గరికి తీసుకెళ్ళాలన్నమాట. ఆ దుత్తలు తీసుకెళ్ళే ఇద్దరికి పసుపు తాడు మెడలో కడతారనమాట. అంటే అది మన ఇష్టం, అది ఓల్డ్ ట్రెడిషన్. మెడలో అయినా కట్టించుకోవచ్చు, లేకపోతే చైన్కి చిన్న దారమైనా కట్టించుకోవచ్చు. నేనైతే ఆ పసుపు దారం వచ్చి దివాతో నా మెడలో వేయించుకున్నాను అనమాట. అండ్ తన బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. అండ్ పూజ కోసం రెడీ అయిపోయాను అనమాట. నేను వచ్చి మా ఇంటికి ఆడపడుచు అయితే ప్రతిభ సేమ్ అదే వంశానికి సంబంధించిన కోడలు అనమాట. అట్లా ఎవరైనా కానీ ఆ వంశం సంబంధించిన ఆడపిల్ల ఒకరు, ఆ ఇంటి కోడలు ఒకరు దుత్త అనేది ఎత్తుకోవాలన్నమాట. దుత్త ఎత్తుకునే ముందు మనకు కొంచెం ఇట్లా పసుపు కుంకుమ పెడతారనమాట. పసుపు రాసి కాళ్ళకి చేతులకి కుంకుమ పెట్టి మనల్ని రెడీ చేస్తారు ఇంకా దుత్త ఎత్తుకోవడానికి. ఇక్కడ వచ్చి మా మీనా నన్ను రెడీ చేస్తుంది అనమాట. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఇది. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఈ పూజకి వెళ్ళేదాన్ని. అండ్ నేను వెళ్ళేటప్పుడైతే అదొక ఓల్డ్ టెంపుల్ అనమాట. ఆ టెంపుల్ని నా 8th or 9th క్లాస్లో ఆ టెంపుల్ తీసేసి విగ్రహం చేయించి టెంపుల్ని అంతా లైక్ కొత్తగా కన్స్ట్రక్ట్ చేసి ప్రతిష్ట చేసి ఊళ్ళో ఒక పెద్ద పండగలాగా చేశారు. అది నాకు బాగా గుర్తుంది.
అండ్ అప్పటి నుంచి ముందు అది ఒక పాడుబడ్డ గుడిలాగా ఉండేది. అండ్ ఓన్లీ సాగు మాత్రమే పోపించేవాళ్ళమాట అక్కడ. అండ్ కొత్తగా కన్స్ట్రక్ట్ చేశాక దసరా పండగ వచ్చిందంటే చాలు నవరాత్రి ఉత్సవాలు కూడా చాలా బాగా చేస్తారు ఆ గుడిలో. అండ్ ప్రతిరోజులు ఒక దసరా అంటే ముందు అంత ఇదిగా ఉండేది కాదు కానీ ఈ ఎల్లమ్మ స్వామి గుడి కన్స్ట్రక్షన్ చేశాక దసరా ఈవెంట్ ప్రతి ఒక్కరికి స్పెషల్ అయిపోయింది మా ఊర్లో. అండ్ దట్స్ లైక్ స్పెషల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఎల్లమ్మ తల్లి అంటేనే చాలామందికి సెంటిమెంట్ అనమాట. మాకు ఏదైనా ఈవెంట్ చేయాలంటే ఇప్పుడు మా అమ్మ వాళ్ళు ఇంకా 1 వీక్లో హౌస్ ఓపెనింగ్ ఉందని అంటే హౌస్ వార్మింగ్ ఉందని ఈ ఈవెంట్ చేస్తున్నారనమాట. పూజ చేయాలన్నమాట. అంటే నాట్ ఓన్లీ హౌస్ వార్మింగ్ అనమాట, పెళ్ళి కానీ ఎంగేజ్మెంట్ కానీ లేకపోతే పుట్టిన పిల్లలకి ఆ వంశంలో పుట్టిన పిల్లలకి వెంట్రుకలు తీయించాలన్నా, లేకపోతే మనం ఏదైనా శుభకార్యం చేయాలన్నా, ఏదైనా షాప్ ఓపెనింగ్ కానీ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా ఇది ఒక శుభ సూచికం లాగా లైక్ ఈ పూజ చేస్తారనమాట. బిఫోర్ స్టార్టింగ్ ఎనీ ఫంక్షన్ ఎనీ ఈవెంట్ కానీ ఫస్ట్ ఈ పూజ చేసే స్టార్ట్ చేస్తారనమాట. నెక్స్ట్ పని చూసారా, ఇంటి దగ్గర దేవుడి దగ్గర పూజించిన ఈ దుత్తల్ని నాకు అంటే పిచ్చిల్లి ఆడబిడ్డకు ఒకరికి, పిచ్చిల్లి వారి కోడలికి ఒకరికి, అంటే ఆ వంశం అది ఏ వంశమైనా కావచ్చు, ఇది మా వంశ ఆచారం కాబట్టి మా వంశంలో పుట్టిన ఆడబిడ్డ ఒకరు, మా వంశానికి సంబంధించిన కోడలు ఒకరికి ఈ దుత్తలు అనేవి పూజించి వాళ్ళకి ఎత్తి వాళ్ళని ఇట్లా ఊర్లో ఉన్న గుడి దగ్గరికి ఆ దుత్తలు తీసుకెళ్తారనమాట. ఇంట్లో నుంచి బయలుదేరి వెళ్ళేటప్పుడు ఆ దుత్తలు ఎంటీగానే ఉంటాయన్నమాట. నార్మల్గా ఓల్డ్ డేస్లో అంటే 2-3 ఇయర్స్ బ్యాక్ కూడా ఈ దుత్తల్లో పోయడానికి కళ్ళు అనేది బయట అంగడి ఉండేదన్నమాట, కళ్ళంగడి. వాళ్ళకి మనం ఒకరోజు ముందే చెప్తే వాళ్ళ కళ్ళంగడి మొత్తం పూజ పెట్టి వాళ్ళ కళ్ళంగిడిలో మనం ఈ దుత్తలు దించి ఆ కళ్ళు తీసుకొని వాళ్ళకి దక్షిణ ఇచ్చి అక్కడి నుంచి గుడికి తీసుకెళ్ళే వాళ్ళు అనమాట. కానీ వాళ్ళు రీసెంట్గా అంటే 1 ఇయర్ అయిందేమో కళ్ళంగిడి అనే కాన్సెప్ట్ లేదు ఇప్పుడు. వాళ్ళు వేరే ఊరు వెళ్ళిపోయారనమాట. అందుకని ఆ ట్రెడిషన్ మిస్ అవ్వకుండా మేము పెద్దమ్మ తల్లి టెంపుల్ దగ్గర ఆగి అక్కడ ఓల్డ్ డేస్లో వాళ్ళు ఎలా చేసేవాళ్ళు అలానే ఈ దుత్తల్ని అక్కడ పూజించి ఆ ప్లేస్ని కాస్త క్లీన్ చేసి అక్కడ జొన్నలు పోసి ఆ దుత్తలు దింపి ఆ దుత్తల్లో కళ్ళు పోసి అక్కడ దుత్తల్ని పూజించుకొని టెంకాయ కొట్టుకొని ఆ దుత్తలు మళ్ళీ ఎవరి దుత్తలు వాళ్ళకి ఎత్తి ఆ దుత్తల్ని గుడిలో చేరుస్తారనమాట. అలా నేను చెప్పినట్టుగా ఇది మొత్తము కళ్ళంగిడి వాళ్ళు చేసేవాళ్ళు అనమాట. వాళ్ళకి దక్షిణ పెట్టేవాళ్ళము. కానీ ఇప్పుడు వాళ్ళు లేరు కాబట్టి ఈ ప్రొసీజర్ అంతా పోకుండా ఇది అందరికీ ముందు తరాల వాళ్ళకు కూడా అది అలానే ఉండాలని చెప్పేసి ఇలా వీళ్ళు స్టార్ట్ చేశారనమాట. ఇలా చేయడము చూడండి, ఇలా జొన్నలు అనేది ఆ దుత్తలు డైరెక్ట్గా దింపరు, లేకపోతే టవల్ మీద దింపరండి. జొన్నలు తీసుకొని ఆ జొన్నల్ని ఆ దుత్తల కిందికి అలా అరేంజ్ చేసి వాళ్ళు ఆ దుత్తలని ఆ జొన్నలు పోసిన దాని మీద దించుకుంటారనమాట. ఇక్కడ మెయిన్ కళ్ళు అనమాట. ఎల్లమ్మ తల్లికి కళ్ళు అంటే చాలా ఇష్టమంట. అందుకని కళ్ళు దుత్తల్లో తీసుకెళ్ళి మన కోరికలను కోరుకొని అమ్మవారికి ప్రసాదంగా సమర్పిస్తే మన కోరికలు తీరుతాయని నమ్ముతారు. అందుకని కళ్ళుని ఈ దుత్తల్లో తీసుకెళ్ళి అమ్మవారికి అక్కడ నైవేద్యంగా పెడతారనమాట. ఇక్కడ కల్లో జోకాల్లో అనే ఒక ప్రాసెస్ ఉంటుందన్నమాట. ఇక్కడ ప్లస్ గుళ్ళో కూడా ఉంటుంది. 3 కానీ 5 మంది కానీ ముత్తైదువులు అండ్ వరుస అయ్యే వాళ్ళు, అందులో 1-2 వాళ్ళకి వాళ్ళు వరుస అయ్యే వాళ్ళు ఉండాలన్నమాట. ఇది కొంచెం ఫన్నీగా అండ్ తమాషాగా జరుగుతుంది అనమాట. ఇది ప్రాసెస్ అనేది వీళ్ళకి తాంబూలం ఇచ్చి వీళ్ళకి సంథింగ్ ఏదో ప్రాసెస్ లాగా చేస్తారు. ఇది నేను ఆడియో మీకు వినిపిస్తాను వాళ్ళు చేసేది మొత్తం అంతా. అండ్ చూడండి. అయితే ఇప్పుడు వీళ్ళు 3 కానీ 5 మంది కానీ ఎంతమంది అంటే అంతమందికి వాళ్ళ చేతులు ఒకరి మీద ఒకరికి పెట్టి వాళ్ళకి పైన తాంబూలము ఒక పువ్వు ఇచ్చి దాంట్లో అప్పుడు కళ్ళు పోస్తారనమాట వాళ్ళ చెయ్యి మీదకి. ఆమె చెప్తా చూడండి, మా పెద్దమ్మ
ఈ ఫన్నీ మూమెంట్ని నేను క్యాప్చర్ చేశాను. అండ్ ఇంకా అది అవ్వగానే ఎవరెవరి దుత్తలు కళ్ళు పోసిన దుత్తలు ఇంటి నుంచి ఎంటీగా తెచ్చిన దుత్తల్లో ఇక్కడ దిగి ఈ కళ్ళు దుత్తల్లో పోసి ఇక్కడ నుంచి ఇంకా గుడి దగ్గరికి ఆ నిండు కళ్ళు ఉన్న దుత్తలు తొలగకుండా తీసుకెళ్ళాలన్నమాట. అది ఏమాత్రం తొలగినా మన బాడీ మీద పడతాయి. బ్లెస్సింగ్సే కానీ అదేమీ తప్పు కాదు. నా మీద కూడా కొన్ని పడ్డాయి అన్నమాట. ఐ గాట్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ గాడ్ అనుకున్నాను నేను కూడా. అండ్ ఇదైతే ఇట్లా ఎత్తి మేమైతే ఫస్ట్ మేము వెళ్ళాలి అండ్ తిరిగి చూడకూడదు అన్నమాట. తిరిగి వెనక్కి చూస్తే మంచిది కాదు అంటారు. అండ్ ఈ రూట్లోనే వేరే గుడులు అన్నీ దాటి వెళ్తాం కదా, ఆ ప్రతి దేవుడికి ఇట్లా పూజ చేసి అక్కడ టెంకాయ కొట్టుకొని వెళ్ళడం మంచిదని ఈ బొడ్రాయికి కానివ్వండి, మళ్ళీ వచ్చే సావిట్లో ఆంజనేయ స్వామి, వినాయకుడు అన్నీ ఉన్నాయన్నమాట. అక్కడ కూడా పూజ చేసి ఫైనల్గా ఎల్లమ్మ గుడికి అయితే వెళ్ళిపోతాం అన్నమాట. ఇది మేము మార్నింగ్ ముగ్గు పెట్టి రెడీ చేసిన గుడి, స్వామిని రెడీ చేసిన గుడి అనమాట. ఈ గుడికి ఇంటి దగ్గర నుంచి ఇట్లా లైక్ మన బంధువులతో మనకు కలిసే వాళ్ళతో అందరితో ఈ దుత్తలు ఎత్తుకొని గుడికి అయితే వస్తామన్నమాట. గుడికి వెళ్ళి గుడి లోపల స్వామికి అమ్మవారికి 3 చుట్లు తిరగాలన్నమాట. 3 చుట్లు తిరిగి 3 సార్లు అంటే 3 ప్రదక్షిణలు చేసి, స్పష్టంగా చెప్పాలంటే ప్రదక్షిణలు చేసి ఈ గుడిలో మనము ఆ ప్రదక్షిణలు చేసే టైంలో మనం అక్కడ ఎలా అయితే జొన్నలు పోసి దుత్తలు దింపడానికి రెడీ చేశారో అట్లా మనం ఈ ప్రదక్షిణలు చేసే టైంకి ఇక్కడ కూడా జొన్నలు కింద పోసి దుత్తలు పెట్టడానికి రెడీ చేస్తారనమాట. ప్రదక్షిణలు అయిపోగానే అమ్మవారి గర్భగుడిలోకి మనం తీసుకెళ్ళిన కళ్ళు దుత్తలు వాళ్ళు రెడీ చేసిన ప్లేస్లో ముగ్గురు ముత్తైదువులు అంటే నాతో కలిపి ముగ్గురు అట్లా చేసి దించుతారనమాట. దించినాక అమ్మవారికి వడిబియ్యం పెట్టాలన్నమాట. మనం ఇంటి నుంచి తెచ్చిన వడిబియ్యము నార్మల్గా మనకి అమ్మవాళ్ళు వడిబియ్యం ఎలా పెడతారో అదే ప్రొసీజరు. వడిబియ్యం మనం ఇప్పుడు అమ్మవారికి పెట్టాలన్నమాట. అమ్మవారికి వడిబియ్యం ఎంతమంది అయినా పెట్టచ్చు, కౌంట్ ఏమి ఉండదు. మనం జస్ట్ కొన్ని ఇట్లా 3 పిడికెళ్ళు అట్లా 2 దోసిళ్ళు అట్లా చెప్తారు కదా, అట్లా పెట్టానన్నమాట. మనం ఎన్ని తెచ్చి ఉంటే అన్ని బియ్యము లైక్ గుడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా నిండు మనసుతో వాళ్ళ కోరికలు కోరుకొని అమ్మవారికి వడిబియ్యం ఇట్లా పెడితే వాళ్ళ కోరికలు కూడా తీరుతాయని నమ్ముతారనమాట. ఇది ఒక బ్లెస్సింగ్ అనమాట. మనకి ఎవరైనా వడిబియ్యం పెడితేనే మనము చాలా సంతోషంగా ఫీల్ అవుతాం. మన అమ్మవారికి వడిబియ్యం పెట్టే ఛాన్స్ వచ్చిందంటే అదృష్టం అనే ఫీల్ అవ్వాలన్నమాట. ఎవరైతే పూజ చేస్తున్నారో వాళ్ళ ఇంటి వాళ్ళతో తొలి వడిబియ్యం పెట్టించి ఇంకా మిగతా ముత్తైదులందరూ ఇట్లా ఒకరి తర్వాత ఒకరు వడిబియ్యం పెట్టి దేవుణ్ణి మొక్కుకుంటారనమాట. ఇది కూడా ఒక ఆచారము, ఎల్లమ్మ సాగులో ఒక పోర్షన్ అనమాట ఇది. నెక్స్ట్ ఇప్పుడు పెద్దమ్మ స్వామి గుడి దగ్గర మనం దుత్తల్లో కళ్ళు పోసినాక ఎలా అయితే ఆ కళ్ళు జొక్కల్లో అనే కాన్సెప్ట్ చేశారో అంటే ఆ ప్రాసెస్ మళ్ళీ ఇక్కడ కూడా చేస్తారన్నమాట. అది గుళ్ళో ఒకరు ముత్తైదులు పెట్టి ఇది అవ్వగానే వచ్చిన వాళ్ళకి తీర్థప్రసాదాలు ఇచ్చి వాళ్ళకి తాంబూలం ఇచ్చి దేవుడికి మంగళహారతి పాడేసి మన పూజ ముగించుకొని ఇంటికి వచ్చేయడమేనండి ఎల్లమ్మ తల్లి సాగు అంటే. ఇది చాలామందికి తెలియదని ఈ వీడియో చేశాను అండ్ ఇట్స్ వన్ ఆఫ్ అవర్ మెమొరీ. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ షేర్ అండ్ subscribe to Famous TV and follow for more. Thank you so much for watching. Keep watching.